అందుకోసమని ఏం చేసామంటే భోజనాలని ఇక్కడ పెట్టేస్తే బాగుంటుంది కదా తెప్పించి అనే ఆలోచన మన మేడం గారు, మన వంటలక్క పావని మేడం గారు చెప్పారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారండి అని. సరే అయితే అలా చేద్దామన్నాం. మంచి బిడ్డ పుట్టే అవకాశం ఉంటుందనే దీంతో ఆలోచన చేసి సేవా రంగాల్లో బాగా నిష్ణాతులైన వ్యక్తుల్ని మేము పిలిచి, మంచి మనసు ఉన్న వాళ్ళని పిలిచి వారి ద్వారా మీకు అందిస్తున్నాం. ఈరోజు మనకి అబ్దుల్ రషీద్ గారు, వీరు లయనిజంలో బాగా ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సిబిఆర్కి చార్టర్డ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. వారు ఎఫ్జేఎఫ్ కూడా మరి లయన్స్ ఇంటర్నేషనల్ కూడా ఫండ్ని డొనేట్ చేశారు అలాంటి వ్యక్తులు. మరి అలాగే ఇమాం బాషా గారు స్కూల్కి సంబంధించి మరి హెడ్ మాస్టర్ గారుగా ఉండి ఎంతోమంది పిల్లలకి మరి విద్యని ఇచ్చి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, మరి సైంటిస్టులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు వారు. అదీ కాకుండా వారు కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ఫండ్కి మరి ఎంతో మరి డబ్బుల్ని డొనేట్ చేసిన వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఇమాం బాషా గారు. ఈరోజు వారు మీకు అందించడానికి వచ్చారు. అలాగే రామారావు గారు, మాకు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వారు కూడా ఇంజనీర్. మేము బిల్డింగ్ కట్టినప్పుడు అన్నీ కట్టేసాం కానీ దారి లేదు పైకి రావడానికి. దారి ఎలాగా, రోడ్డుకి దారి చేయడం ఎలాగా అని ఆలోచన చేసినప్పుడు వారి చదువుతో మరి వాళ్ళ యొక్క నాలెడ్జ్తో మాకు ఒక పరిష్కార మార్గం చూపించి చక్కగా ఈరోజు ఈ బిల్డింగ్ లోపలికి మీరు ప్రశాంతంగా లోపలికి వచ్చి కూర్చుని ఏర్పాటు చేశారంటే వారు కూడా ఈ బిల్డింగ్ నిర్మాణంలో వారు కూడా పాలు పంచుకున్నారు. అలాంటి రామారావు గారు కూడా ఈరోజు వచ్చారు. వీరి చేతుల మీదుగా ఈరోజు ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇదంతా మీరు స్వీకరించి చక్కగా ఆ భగవంతుడి కృపకి పాత్రులై పండంటి బిడ్డని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మరి ఈరోజు మీకు ఇప్పటికే లేట్ అయింది, కాలాతీతమైంది. భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. తర్వాత మీరు తింటూ ఉన్నప్పుడు గెస్టులు వారు చెప్పాల్సిన 2 మాటలు, మంచి బ్లెస్సింగ్స్ వారి నోటి మాటలని అందిస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ డాక్టర్ గారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ కూర్చోవడాన్ని గమనిస్తే నాకు చక్కగా ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం, స్నేహవర్గీయులు, బంధువర్గీయులు ఒక తోట ఫంక్షన్కి హాజరైనట్టు చక్కగా మీ అందరిని చూస్తే ఇది ఒక నాకు ఆత్మీయ సమ్మేళనం. డాక్టర్ గారి బృందం మనమంతా కూడా చక్కగా మీరు అమ్మా నాన్నలుగా మళ్ళీ మాకు కనిపించాలి. మా ఆశీస్సులు ఎప్పటికీ మీకు ఉంటాయి. డాక్టర్ గారి వైద్యుల ద్వారా చాలామంది అమ్మా నాన్నలు అవడం కూడా మా వీధిలో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా మేము గమనించాం. డాక్టర్ గారు చేయి మంచిది, ఆయన విద్య జ్ఞానం చాలా మంచిది, మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంతతో విరమిస్తున్నాను. అబ్దుల్ రషీద్ గారు వారి బ్లెస్సింగ్స్ అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారు వెంకట సుధాకర్ గారు, డాక్టర్ గారు వారి కూడా మన లయన్స్ క్లబ్లో చేరడం వలన లయన్స్ క్లబ్ యొక్క సేవాభావాన్ని నరనరణ జీర్ణించుకోబట్టి ఈరోజు డాక్టర్లు అంటే పిచ్చి చేసేవాళ్ళు అనే ఒక అపోహ ఉన్న ఈ రోజుల్లో వారి డాక్టర్ వృత్తిని, డాక్టర్లు అంటే నడిచే దేవుడు అంటారు, దాన్ని అక్షరాల సత్యం చేసి ఆయన ఇలాంటి కార్యక్రమం చూస్తూ ఉంటే నాకు చాలా కనుగొనేందుగా ఉంది. నా రెండో కొడుకు కూడా ఆర్థోపెడిక్ డాక్టరు. వీళ్ళు చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నా ఆస్తిని ప్రజల కోసం ఉపయోగించి ఇలాంటి హాస్పిటల్ కట్టి ఫ్రీగా చేసేటట్టు వీళ్ళని పనులు చేయాలని నా కోరిక. అలాగే వీరి ద్వారా ఎంతోమంది సంతానం కలిగిందని విని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో అంతకుముందంటే ఒక గంటలో డెలివరీ అయినా కూడా వర్క్ చేస్తామని, ఆ పనులు చేసుకుంటామని డెలివరీ అయిపోయే వాళ్ళు, నార్మల్ డెలివరీ. ఒకళ్ళు మా కాలంలో అందరికీ 6 అంటే తక్కువ మంది. ఈరోజు ఒకళ్ళు ఇద్దరికే చాలా కష్టపడిపోయి అదేదో ఘనకార్యం లేకపోతే ఇంకోటిదో ఏదో అంటే డెలివరీ అవ్వడం అంటే అదొక చాలా కష్టం అన్నట్టు తయారైన ఈ రోజుల్లో మన డాక్టర్ గారు వారి నైపుణ్యాన్ని ఉపయోగించి మీరందరినీ తల్లిదండ్రులు చేస్తాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సక్సెస్ఫుల్ అయ్యి 12 బిడ్డల్ని కానీ వాళ్ళ భవిష్యత్తు పునాది వేయాలని కోరుకుంటూ సెలవు. ముందుగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక ముఖ్యమైన దినం, శ్రీకృష్ణాష్టమి.
మరి కృష్ణుడు చిన్న చిన్న పాదాలతో నడుస్తున్న దృశ్యాలు మనం మననం చేసుకోవాలి. అలాంటి కృష్ణుడిని వీళ్ళంతా జన్మనిచ్చి సఫలీకృత కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ డాక్టర్ గారి ఆశీస్సులు, మేడం గారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మరి ఆ కృష్ణయ్య ఆశీస్సులైనా పర్లేదు, రామయ్య ఆశీస్సులైనా పర్లేదు, ఏసై ఆశీస్సులైనా పర్లేదు, మనకు బిడ్డకుండా అది లోక రక్షకులాగా వారి ఈ ప్రపంచాన్ని ఎలా అది మనకు వారు అన్నట్టు వారి బిడ్డలు కూడా డాక్టర్లు చేసి వారిని కూడా ఇలాగ ఉచిత వైద్యం వైపు మరల్చాలని అనుకుంటున్నారు చూసారా అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ